మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని రకాలుగా ఫ్రీ బస్సు కానివ్వండి, 500కే గ్యాస్ కానివ్వండి, 200 యూనిట్లు కరెంటు కానివ్వండి, రేషన్ షాపుల్లో సన్నబియ్యం కానివ్వండి, అనేక రకాలుగా మహిళలకు ఇస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఈరోజు అన్ని ధరలు పెంచి మహిళల పైన భారాల మీద భారాలు మోపుతూ ఉంది. వెంటనే పెంచిన డీజిల్, వంట గ్యాసు, పెట్రోల్ ధరలు తగ్గించకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తానని అనుకుంటుంది. కానీ మహిళలకు ఒకవేళ ఇట్లాంటి పథకాలు పెంచిగిన ఇస్తే మహిళలు సరైన గుణపాఠం నేర్పిస్తారని చెప్పేసి మహిళా కాంగ్రెస్గా డిమాండ్ చేస్తాం. ఏదైతే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో గ్యాస్ పైన 50 రూపాయలు, డీజిల్ పెట్రోల్ పైన 2 రూపాయలు పెంచడం జరిగింది. ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో శంకరన్ ఆధ్వర్యంలో ఈరోజు షాద్నగర్ ముఖ్య కూడలి చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. యువజన కాంగ్రెస్ కూడా దీనిలో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఏదైతే చెప్పడం జరిగిందో గవర్నమెంట్ తను కేంద్ర ప్రభుత్వం రాకపోతే కేంద్ర ప్రభుత్వం లేనప్పుడు ఆ రోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతను విద్యార్థులను ప్రతి ఒక్కరు మభ్యపెట్టి ఈరోజు గద్దెపై కూర్చోవడం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. చాలా సిగ్గుచేటుతనం ఇది. స్టేట్లో ఇలా మేము ఎంతైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 గ్యారెంటీ విషయంలో ఒకటి ప్రత్యేకంగా లేడీస్ అంటే ఆడపిల్లలకు ఇంటి గృహంలో సిలిండర్ ముఖ్యం కాబట్టి ఆ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామని చెప్పి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా 500 రూపాయల సిలిండర్ మేము ఇస్తున్నాం. ఇప్పటికి కూడా సబ్సిడీ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ కావాలని చెప్పి భారతదేశం మొత్తంగా గృహిణి ఆడపడుచులకు అందరికీ అన్యాయం చేస్తూ ఎప్పటికప్పుడు రేటు పెంచుకుంటూ పోతుంది. అదేవిధంగా వాహనదారులకు పెట్రోల్ పెంచడం జరుగుతుంది. కాబట్టి ఇది పద్ధతి కాదు. ఎప్పుడైతే ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇండియా ఇంకా అణగారిపోతుంది. ఎవరైతే గరీబ్ హఠావ్ అనే నినాదం మన ఇందిరా తెచ్చిందో ఆ యొక్క నినాదాన్ని వీళ్ళు ఎవరైతే అదానీ అంబానీకి కట్టబెట్టి ఇవాళ భారతదేశం అమ్మడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వినవించుకుంటూ ఈ యొక్క ఆడపిల్లలకు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మన పెట్రోల్ వాహనదారులకు పెట్రోల్ తగ్గించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సిలిండర్ పైన 50 రూపాయలు, పెట్రోల్ పైన 2 రూపాయలు పెంచి మొత్తం పెంచినటువంటి ధరను 32,000 కోట్ల రూపాయలు భారం వేసినటువంటి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ భారాన్ని మోయలేక ఆడపడుచులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉంటే మళ్ళీ సిగ్గు లేకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 50 రూపాయలు పెంచి పేదవాళ్ళపైన భారం వేసినటువంటి ప్రభుత్వానికి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షాద్నగర్లో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను నిలబెట్టడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటి ధరలు పెంచితే ఉద్యమాలు, పోరాటాలు తప్పవు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఈరోజు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పేదవాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువుల ధర పెంచుతూ ఉన్నారు, వంట గ్యాస్ ధర పెంచుతూ ఉన్నారు, పెట్రోల్ ధర పెంచుతూ ఉన్నారు. కాబట్టి పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము భారతదేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చి పేదవారిని కూడా ఆదుకోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందుత్వ నినాదం తప్ప వేరే కార్యక్రమాలు ఏవి చేయకుండా పేద వాళ్ళ నడ్డి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము ఈ చర్యలకు పాల్పడకుండా మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేదవారిని వాళ్లకు వెసులుబాటు కల్పించాలి. అలాగే మన గ్యాస్ సిలిండర్ ధర కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.